సో రేపటిది నిఫ్టీ ట్రేడ్ ప్లాన్ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ ప్రైస్ మీద చూస్తే ఫస్ట్ డే టైం సార్ ఇదేదో ఇన్సైడ్ క్యాండిల్ పడింది సార్. మేడం ఇదేదో ఇన్సైడ్ క్యాండిల్ పడినట్టుంది. ఇన్సైడ్ క్యాండిల్ పడిందంటే ఈ ఇన్సైడ్ క్యాండిల్ అనేది చాలా సార్లు విన్నాను కానీ అడగలేదు డౌట్. సార్ నిన్నటి హై లో మధ్యలోనే కానుంటే దీన్ని ఇన్సైడ్ క్యాండిల్ అంటారు సార్. నిన్నటి క్యాండిల్ హై, నిన్నటి క్లోజ్, నిన్నటి హై, నిన్నటి లో మధ్యలోనే కానుంటే దీన్ని ఇన్సైడ్ క్యాండిల్ అంటారు. దీనివల్ల ఏం సార్ చెప్పండి కొంచెం. దీని వల్ల ఏంటంటే ఇది ఏ సైడ్ ఇది చూసారంటే ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ లో కానీ వచ్చారంటే ఇప్పుడు ఇక్కడ 2 ట్రెండ్ లైన్స్ పడతాయి. ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటారు సార్ దీన్ని. ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక 2 ట్రెండ్ లైన్స్ పడతాయి. ఇప్పుడు సో ఇది ట్రెండ్ లైన్. ఎప్పుడు కానీ ఇన్సైడ్ బార్ వచ్చినప్పుడు ట్రెండ్ లైన్స్ 2 మ్యాచ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే పైన సెల్లర్స్ పుష్ చేస్తా ఉంటారు, కింద బయ్యర్స్ పుష్ చేస్తా ఉంటారు. ప్రతిసారి ట్రయాంగిల్ ప్యాటర్న్ పడుతుందా సార్ ఇన్సైడ్ క్యాండిల్? 90% పడుతుంది మేడం. ఓకే, 90% పడుతుంది. ఏ సైడ్ బ్రేక్ అయితే ఆ సైడ్ వెళ్ళాలి మేడం. ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే డైరెక్ట్ గా వెళ్ళిపోకూడదు మేడం. సో డైరెక్ట్ గా బ్రేక్ అవగానే వెళ్ళిపోకూడదు. వెళ్ళిన తర్వాత ఒక రీటెస్ట్ వచ్చి తర్వాత వెళ్తుంది మేడం. మంచి కాల్ పోద్దా లెక్కన? సో రేపు కాల్ సైడా పుట్ సైడా అనేది తెలియట్లేదు. సో ఇది బ్రేక్ అయితే మటుకు ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎప్పుడు పడినా మంచి రిజల్ట్ ఉంటుంది మేడం. సింగిల్ డైరెక్షన్ లో పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. సో సెల్లర్స్ ఏంటంటే ఈ హై నుంచి ఈ హై తగ్గిస్తా వస్తున్నారు మేడం. సో ఎప్పుడైతే దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయిందో, కాకపోతే ఈ హై కానీ బ్రేక్ అయిపోయిందంటే మటుకు పైకి వెళ్ళడానికి ఛాన్స్. వీళ్ళందరూ ఎస్ఎల్సి పైన పెట్టుంటారు. సో ఇది కానీ హిట్ అయిందంటే ఇంకా ఒకేసారి సింగిల్ మూవ్ పెద్ద క్యాండిల్ అనేది ఒకటి పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ కానీ ఎంట్రీ కానీ కరెక్ట్ గానీ మనకి ఇది ఫాల్స్ బ్రేక్ అవుట్ అనేది కరెక్ట్ గానీ మనం ఐడెంటిఫై చేస్తే, ఫాల్స్ బ్రేక్ లో ఇరుక్కోకుండా కరెక్ట్ ట్రెండ్ అయిందా లేదా అనేది కానీ కరెక్ట్ గా రేపు ఫైండ్ అవుట్ చేసామంటే మంచి మూమెంట్ ఉంటుంది మేడం. సో నిఫ్టీలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీనిపైన క్లోజ్ అవ్వగానే ఎంట్రీ తీసుకోవద్దండి. ఇది టచ్ అయ్యి కిందకి వచ్చి తర్వాత పైకి వెళ్తే బాగుంటది. సో ఇది ఒకటి ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. సో 265 దాటిందంటే మటుకు వెళ్ళిపోతుంది. మార్నింగ్ 265 దాటిందంటే వెళ్తుంది. సో లో బ్రేక్ అయితే 80 కానీ బ్రేక్ అయిందంటే వెళ్ళిపోతుంది సార్. సో మినిమం 1:1 పెట్టుకున్నా కూడా మీకు టార్గెట్ మంచిగా ఉంటది అనమాట. సో 1:1 పెట్టామంటే ఇప్పుడు లాంగ్ పొజిషన్స్ ఇక్కడ నుంచి తీసుకున్నాం అనుకోండి. 1:1 అంటే ఇక్కడ పెట్టుకుంటే ఎంత 183 పాయింట్స్ ఉంది. GL to GL నార్మల్ ట్రాన్స్ఫర్ కా. సో 183 పాయింట్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. సో 183 పాయింట్స్ అంటే అది కానీ దాటిందంటే మనకి అరౌండ్ ఇక్కడ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఇది ఒక 18,449 దాకా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది సార్. 280 కానీ క్రాస్ అయిందంటే మటుకు ఇక్కడ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో మనం ముందే క్యాచ్ చేసామంటే ఒకవేళ ఇక్కడ ఈ ఏరియాలో కానీ క్యాచ్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. కరెక్ట్ గా మనం ఐడెంటిఫై చేసి కానీ క్యాచ్ చేస్తే మటుకు మంచి రిజల్ట్ ఉంటుంది సార్ రేపు. ఒకవేళ ఇది కాకుండా షార్ట్ పొజిషన్ అయింది అనుకోండి, ఒకవేళ ఇక్కడ కాకుండా ఒకవేళ లాంగ్ పొజిషన్ కాకుండా షార్ట్ పొజిషన్ కానీ వచ్చిందంటే ఇది కూడా ఒక 183 పాయింట్స్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ దాకా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో హై బ్రేక్ అయితే టార్గెట్ 449 దాకా వెళ్ళొచ్చు. లో గన్ బ్రేక్ అయితే 19,897 దాకా రావచ్చు సార్ ఇన్సైడ్ ప్యాటర్న్ ప్రకారం. 17,000 అదే 17,897 దాకా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది మేడం. సో ఈ లో ఎంత బ్రేక్ కావాలి సార్? 18,080 కింద కానీ క్లోజ్ అయిందంటే మళ్ళీ మీకు బాగుంటుంది మేడం. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ ఓఐ ఎలా ఉందో చూద్దాం. సో ఓఐ ప్రకారం సో ఇక్కడ ఎస్ఎల్ ఉంటుంది మేడం, ఇక్కడ ఎస్ఎల్ ఉంటుంది. ఇక్కడ ఓఐలో చూసారనుకోండి, ఓఐలో ఎక్కడ ఎక్కువ ఉన్నారు? సో 18,200 దగ్గర ఎక్కువ ఉన్నారు అనుకుంటా. సో మోస్ట్ ప్రాబ్లీ 18,200 దగ్గర ఎక్కువ ఉంటారు మేడం. రేపు ఇక్కడ దీనిపైన క్లోజ్ అయిందంటే వీళ్ళందరికీ ఎస్ఎల్స్ కొడతాయి మేడం. ఆల్మోస్ట్ మీరు ఎల్లో చూస్తున్నారు సార్?
అవును మేడం, అడ్డమని కాబట్టి చూస్తున్నాను మేడం. సో అర్థమని, సో ఇక్కడ కానీ బ్రేక్ అయింది అనుకోండి మేడం, వీళ్ళందరికీ ఎస్ఎల్స్ కొడుతుంది మేడం కాల్ సైడ్. రేపు పైకి కానీ వెళ్ళిందంటే వీళ్ళందరికీ ఎస్ఎల్ కొడుతుంది, కాబట్టి ఎస్ఎల్ అంటే ఏంది, బై ఆర్డర్స్ పడతాయి. సో అప్పుడు మనకి పెద్ద గ్రీన్ క్యాండిల్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. సో 150 200 టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఈజీగా. ఒక నెక్స్ట్ లెవెల్ 18,300. సో ఇది కానీ బ్రేక్ అయిందంటే మనకి 400 దాకా టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట ఇన్సైడ్ బార్ క్యాండిల్ ప్రకారం. సో రేపు ఇక్కడ వీళ్ళకి ఎస్ఎల్ కొడుతుంది, అక్కడ ఎస్ఎల్ చార్ట్ ప్రకారం ఎస్ఎల్ ఉంటుంది కాబట్టి, సో ఇది కానీ బ్రేక్ అయిందంటే మంచి పైకి ఒక గ్రీన్ క్యాండిల్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది మేడం. సో ఇది ఒకటి అలర్ట్గా ఉండండి. ఒకవేళ లో బ్రేక్ అయిందంటే ఇక్కడ హైయెస్ట్ వచ్చి 18,000. ఇక్కడ కూడా చూడండి కరెక్ట్గా అడ్డం అనేలో ఈక్వల్గా వచ్చారు మేడం. 1,17,000 ఇదే హైయెస్ట్. ఇక్కడ చూసారంటే 1 lakh, ఇక్కడ 81,000 హైయెస్ట్ అనమాట. సో 18,200 కానీ దాటిందంటే మటుకు రేపు ఇమ్మీడియట్ గా కాల్ ఆర్డర్ తీసేసుకోండి. సో 800 దగ్గర ఇక్కడ కానీ తీసేసుకొని ఒక 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకున్నారంటే మీకు మంచి సింగిల్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మేడం రేపు. సో ఇది, సో దీని ప్రకారం మళ్ళీ మన లెవెల్స్ 18,200 అనేది కానీ బ్రేక్ అయితే మటుకు 100 దాకా రావడానికి ఛాన్స్ ఉంటుంది. 200 కింద కానీ రెడ్ క్యాండిల్ తో కానీ వస్తే 100 దాకా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది మేడం. 100 అయితే ఈజీగా వస్తుంది. ఇది కానీ దాటిందంటే మటుకు 200 పైన క్లోజ్ అయిందంటే మటుకు మనకి 18,400 449 డెలివరీ రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళొచ్చు మేడం. అది 450 టచ్ అవ్వచ్చు. సో అప్పుడు డెలివరీ ఆర్డర్ కూడా కాల్ ఆర్డర్ ప్రిఫర్ చేయొచ్చు. సో దీని ప్రకారం అయితే మనకి 18,182 పైన కానీ ఉంటే కాల్ ఆప్షన్ మేడం. 182 పైన ఉంటే కాల్ ఆప్షన్ తీసుకోండి. 18,166 ఎస్ఎల్ పెట్టుకోండి. ఎస్ఎల్ వచ్చి 18,166. ఫస్ట్ టార్గెట్ 18,246, 18,295, 18,375 టార్గెట్స్ మేడం. ఒకవేళ 18,151 కింద కానీ వస్తే 18,151 కిందకి కానీ వస్తే పుట్ ఆర్డర్ తీసుకోండి. ఎస్ఎల్ 18,166 పెట్టుకోండి. ఫస్ట్ టార్గెట్ వచ్చి 18,117, 18,037 సెకండ్ టార్గెట్. థర్డ్ టార్గెట్ వచ్చి 17,988. దీని ప్రకారం ఈ 3 టార్గెట్స్ 188 పైన ఉన్నంతసేపు కాల్ ఆర్డర్కే వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మేడం. 246 దాటిందంటే మటుకు 295, 375 దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రేపు 3 టార్గెట్స్ హిట్ అయ్యేదానికే ఛాన్స్ ఉంటుంది మేడం. సో 3 టార్గెట్స్ హిట్ అయ్యేదానికి రేపు ఆప్షన్ కనిపిస్తుంది. సో రేపు అలర్ట్ గా ఉండండి. నిఫ్టీలో ఏ దాంట్లో అన్నా అలర్ట్ గా ఉండండి.